V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. భోగాపురం ఎయిర్పోర్ట్ వాయిదా వేయాలంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్. రాష్ట్ర ప్రధానమంత్రికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ లేఖ రాశారు. అమరావతి గురించి అసభ్యంగా, రైతుల గురించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి, లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కాల్పడంతో ఏదో ఒక రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తను ఈ పార్టీలో ఉన్నట్టుగా నటిస్తూ ఇక్కడ అమరావతి ప్రాంతంలో మావిగన్ అనేటువంటి అంశం మీద మొన్న ఏదైతే ధనయాత్ర జరిగిందో రైతుల మీద, దానికి సపోర్టుగా ఈ రోజున మేము పత్రికల్లో మాట్లాడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఖండించడం కోసం, ఇక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టకుండా ఉండటం కోసం, ఇది అడిగిలాగా మారడం కోసం ఇండైరెక్ట్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని మేము ఖండిస్తూ ఏమన్నారు, ప్రజా రాజధాని కాదు, ఇది కార్పొరేట్ రాజధాని. ఒకటే సింపుల్ గా చెప్పదలుచుకున్నాను. నేను 3 రాజధానులు విజయం చేసినప్పుడు 52,000 మంది పట్టాలు ఇవ్వబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదం, చారిత్రాత్మక తప్పిదం. ఎక్కడెక్కడో వాళ్ళందరూ తీసుకొచ్చి 5 జోన్లో ఏదైతే సిఆర్టీఏ నామ్స్ లో 5% ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉండి ప్రజా రాజధాని చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని అకామిడేట్ చేయకుండా ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకురావడం వల్ల ఇబ్బంది జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ గారు దాన్ని సరిచేస్తూ మంగళగిరిలో గతంలో 3,000 ఇప్పుడు 3,000 మందికి పట్టాలు ఇస్తూ, మచిలీపట్నంలో ఇస్తూ, విజయవాడలో ఇస్తూ, ఎక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళకి 52,000 మంది ఎవరికైతే పట్టాలు ఆ రోజులు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళు కూడా నిజమైనటువంటి అరువులు కాదు. ఈ రోజున ప్రభుత్వం నిజమైనటువంటి అరువులకి లబ్ధి పొందడం కోసం సర్వేలు చేసి మనకి పట్టాలు పెట్టడం. ముఖ్యంగా 3 విషయాలపైన పెట్టాం. నంబర్ 1, ఏదైతే నేను విజయవాడ అమరావతి పర్యటించానో దానిపైన మాదిగాని గురునాథం మాట్లాడిన విషయం పైన. నంబర్ 2, అమరావతి డెవలప్మెంట్ పైన. అలాగే 2 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పైన. 3వది 4వది రేపు ప్రారంభం కాబోతుందని చెప్తున్న ముఖ్యమంత్రి గారి భోగాపురం ఎయిర్పోర్టు అది ప్రారంభం కాదు అని చెప్పడానికి ఈ 4 విషయాలను పెట్టారు. నిజంగా అది ప్రజా రాజధాని, కార్పొరేట్ రాజధాని అర్థం కావట్లే. మరి ఈరోజు ప్రజల్ని మభ్య పెడుతూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఈరోజు ఇలాగా మేమేదో రాజధాని నిర్మిస్తున్నామని చెప్పి చంకలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలుగు శక్తి ఒకటే మనవి చేస్తుంది. మేము ప్రజా రాజధాని అనుకొని నాడు తెలుగు శక్తి మొదటి నుంచి మేము పిలిపిస్తూనే మేము పనిచేసాం. నాడు విశాఖపట్నంలో ఎవరు మాట్లాడుకునే సరే తెలుగు శక్తి అమరావతి జై కొట్టాం. మరి ఆనాడు ఇక్కడ టీడీపీ నాయకులు భయపడి ఇంట్లో దాక్కున్నారు. ఎక్కడ 3 రాజధానులు వచ్చేస్తుందో, మన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఎవరు ముందుకు రాలే. అంటే సాక్షాత్తు వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మాటలు కూడా బేఖాతరు చేశారు. మరి ఎవరైతే ఈ మాదిగన గురునాథం 1175 రోజులు 3 రాజధానుల కోసం చేశారో ఏది దీక్షలు, అదంతా లోకేష్ పెట్టిన పేడ్ ఆర్టిస్ట్ మనం చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వం 3 రాజధానులప్పుడు ఓ ముఖ్యమంత్రి ఓ మనిషిని పెట్టుకుని చేసిన అవసరం లేదు. మరి నేను ఎందుకంటానంటే ఈ గురునాథం అనేవాడు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నాడు? టీడీపీ పార్టీలో ఉన్నాడు. మరి 1175 రోజులు 3 రాజధానుల కోసం దీక్షలు చేసిన వ్యక్తి ఎలక్షన్ ముందు టీడీపీ వెళ్ళిపోయి అడుగుతున్నా. అంటే లోకేష్ ఆడించిన డ్రామా. మరి ఇంత డ్రామాలు ఆడుతున్న వీళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని మనం చేస్తున్నాం. ఈరోజు అమరావతిని పూర్తిగా నాశనం చేశారు. ఆ రోడ్లు ఏంటి మొత్తం అంతా ఇష్టం చేస్తారు. నాకు చాలా బాధ వేసుకొచ్చింది.
రేపు 2029లో కర్మకాలి ఈ ప్రభుత్వం రాకపోతే ఆ 29 గ్రామాల రైతుల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ జీవితాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా ఫస్ట్ ఫేజ్ పూలింగ్ ఏవైతే ల్యాండ్ పూలింగ్ చేశారో ఇప్పుడు దాకా అక్కడ రైతులకి న్యాయం జరగలే. అలాగే సెకండ్ ఫేజ్ పూలింగ్ చేస్తున్నారు. ముందు 50,000 చెప్పారు, ఇప్పుడు 20,000 ఎకరాలు అంటున్నారు. మరి ఫస్ట్ ఫేజ్కే న్యాయం జరిగిన రైతులకి ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల వాళ్ళకి ఏం ముద్రిస్తారని చెప్పి అడుగుతున్నాం. డైరెక్ట్ గా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు అంటే వీళ్ళు స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఈ 2 ఏళ్ళలో వీళ్ళు ఏం చేశారు అడుగుతున్నాం. నిన్నే చూసాం పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్లమెంట్ లో సమాధానం చెప్తూ ఈ రాష్ట్రానికి 23,000 వచ్చినాయని చెప్పారు. 6,970 కోట్లు వచ్చిందని చెప్పారు. 6,970 కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి గారు 23 లక్షలు చెప్పారు కోట్లు. అలాగే ఉద్యోగాలు చెప్పారు, ఉద్యోగాలు కూడా 22,000 మంది లేదు. అంటే ఈ చెప్తుంది చేస్తుంది అంతా గాలిడి మోసాలు. మేము ఎందుకంటే చాలా మంది అడిగారు కూడా, రామ్ గారు మీ గతంలో టీడీపీ చంద్రబాబు ఫరగా నేను ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసాం, తెలుగు శక్తి తెలుగు జాతి కోసం పనిచేసాం. అంతేగాని ఎవరి కింద మేము పేడ్ ఆర్టిస్ట్కి ఎప్పుడు పనిచేయలేదు, చెయ్యకూడా అవసరం రాముకు లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం పాలన ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంట మూసేస్తారంట, అమరావతి కంట ఎయిర్పోర్ట్ కావాలంట, అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంట. అక్కడ ప్రజలే లేరు, అక్కడ వీళ్ళంతా కార్పొరేట్ రాజధాని కోసం కడుతున్నారు. మరి ఎయిర్పోర్ట్ అంటే కార్పొరేట్ కంపెనీలు దిగటం కోసం వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ కడతారంట. ఇక్కడ విశాఖపట్నంలో 25 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి భోగాపురంలో పెడతారంట. మరి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎంత కుటిల రాజకీయం చేస్తారంటే ఈ రోజు వరకు రామ్ చేసిన ఆరోపణల పైన ఢిల్లీ కాడి నుంచి శ్రీకాకుళం వరకు హైదరాబాద్ బెంగళూరు ఒక్కదానికి సమానం చెప్పలే, ఒక్కదానికి మాట్లాడలే. మరి ఈవేళ ఈ ప్రజలు నిన్న లోకేష్ గారు ఈ మాదిగ గురునాథ్తో ప్రెస్ మీట్ పెట్టించి నేను జగన్ పేడ్ ఆర్టిస్ట్ అంట. అసలు ఈ రోజు వరకు నేను జగన్ ఎప్పుడైనా కలిసేనా? జగన్ తిట్టింది నా టీడీపీలో వీళ్ళు మొండ మోపుల కింద ఇంట్లో దాక్కున్న టీడీపీ నాయకులు లేరు. ఆ రోజు రామలేడు బయటకు వచ్చి ఉంటున్నాడు, జగన్ ఎదిరించాం. చంద్రబాబు జైల్లో పెడితే ఎక్కడ ప్రారంభిస్తారు టీడీపీ నాయకులు అడుగుతున్నా. ఇంట్లో దాక్కుని ఈ రోజు అధికారులు వచ్చింది కదా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా తెలుగు శక్తి నాడు భయపడలేదు, నేడు భయపడం, రేపు భయపడం. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పిన అన్న ఎన్టీఆర్ స్ఫూర్తిగా తెలుగు శక్తి యుద్ధం చేస్తుంది. డెఫినెట్ గా ఈ రాష్ట్రం చంద్రబాబు ఎంత దుర్మార్గంటే చెప్పబోతున్నాను. ఏమండి రేపు ఆగస్టు 1 ఎయిర్పోర్ట్ అని చెప్పి ఇప్పుడు ప్రకటన వచ్చింది. అది ఉదయం 10:00 ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ఒకటే అడుగుతున్నారు, ఇది హిందూ దేశమా, ముస్లిం దేశమా, క్రిస్టియన్ దేశమా, నాకు దేశ ప్రధాని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఎక్కడ ప్రారంభోత్సవాలు కానీ శుభకార్యాలు కానీ జరగవు హిందూ మత సాంప్రదాయం ప్రకారం. మరి ఈవేళ హిందూ మతాన్ని అవమానపరుస్తున్న ఈ వ్యక్తులు ఏమనాలి? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆగస్టు 1 ప్రారంభోత్సవం కోసం ఢిల్లీలో దిగేటప్పుడు సాయంకాలం కలవబోతున్నారు. అంటే ఈ ముహూర్తం ఎవరు పెట్టారో అడుగుతున్నారు. మీరే ముహూర్తాలు పెట్టేసుకోండి, ఈ రాష్ట్ర ప్రగతికి మీరు తప్పితే రాష్ట్రానికి దిక్కు మొక్కు లేదని తయారు చేశారు. డెఫినెట్ గా నేను చాలా మందిని వేద మందిని అడిగాను. జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం, శూన్య మాసం, ఇందులో ఎటువంటి పనులు కానీ ప్రారంభోత్సవాలు కానీ మంచి పనులకు ఏమీ చేయరని చెప్పారు. ఎవరికైనా వ్యాపారం చేస్తే పెట్టుడు ముహూర్తాలు అంటారు, పెట్టుడు ముహూర్తాలతో పెట్టుకుంటారు తప్ప నిజమైన ముహూర్తాలు ఏమీ లేవని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని తప్పుదో పట్టిస్తున్నారు. ఇవాళ బీజేపీ హిందూ మత పార్టీయా క్రిస్టియన్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే హిందూ మత పార్టీ అని బీజేపీ ఇవాళ హిందూ మతాన్ని అవమానిస్తున్నారు, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు. ఇదే మీరు చేసి న్యాయం అడుగుతారు. మేము కోరేది ఒకటే, 31 డిసెంబర్ దాకా ఎయిర్పోర్ట్ కి టైం ఉంది. ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇంత ఆగమేఘంగా ఎందుకు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? అక్కడ కనెక్టివిటీ ఇంకా ప్రారంభం ఇంకా పూర్తి అవ్వలేదు. అవ్వకుండా ముఖ్యమంత్రి గారు జిఎంఆర్ కి ఎందుకు మేలు చేస్తున్నారు? మేము ఇందాకే దేశ ప్రధాని గారికి మేలు పంపించాం. ఈ కాపీ అందరికీ మీకు వాట్సాప్ పెడతాం. దీంట్లో ఒకటే రాశాం,
ఏదైతే జిఎంఆర్ ఫౌండేషన్ 4,750 కోట్లు అని చెప్తున్నారో అది పచ్చి బోగస్. 1000 కోట్ల లోపల ఉంది తప్ప ప్రాజెక్టు అంత లేదు. ఆ డబ్బంతా ఏమైపోయిందో సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఫైనాన్షియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఎంక్వైరీ తేలి వరకు ఆ భోగాపురం ప్రాజెక్ట్ ఏర్పాటు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ లో చాలా మంది రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని ప్రాజెక్టుని మిస్హ్యాండిల్ చేసి తప్పుడు నివేదికలు ఇచ్చారు. దీన్ని సిబిఐ, ఈడీ ఫైనాన్షియల్ ఎంక్వైరీ చేస్తే మొత్తం భాగవతం బయటపడుతుంది. చంద్రబాబు, లోకేష్ భాగవతం మొత్తం బయటపడి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రాన్ని ఈ 2 ఏళ్ళు వీళ్ళు చేసింది ఏమీ లేదు. మాట్లాడితే పెట్టుబడుల కోసం లోకేష్ జపాను, రష్యా, కొరియా ఇతర దేశాలు తిరుగుతున్నాడు. ఏమని అంటే పెట్టుబడులు, అక్కడ వాళ్ళతో ఫోటో దిగటం, ఇక్కడ పంపటం, ఇక్కడ ఫోటోలు వేయించుకుంటాం. ఏనాడైనా వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను పలానా కంపెనీ కలిశాను, పలానా పెట్టుబడి వస్తుంది అని చెప్పిన దాఖలు ఉన్నాయి అడుగుతున్నా. ఈ రోజు ఇవి ఏమీ చెప్పకుండా నిజాలు మాట్లాడితే మేము జగన్ పేటీఎం బ్యాచ్ అంట. ఈవేళ ఇంకో విషయం, ఆ మధ్యన అమరావతి రైతులు వెళ్ళి జగన్ కలిశారు. వాళ్ళు నిజమైన రైతులు, వాళ్ళు ఏం ఫేక్ రైతులు కాదు. ఎందుకు కలిశారు? నిజంగా అమరావతిని డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు జగన్ కలిసి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీ పైన రైతులు దాడి చేశారంటారు. నిజంగా రైతు అనేవాడు ఎప్పుడు దాడి చేయడు. రైతుకి ఎంతసేపు పంట పండుగ తెలుసు తప్ప దాడి ఎప్పుడు రైతు చేయడు. ఇవాళ రైతు గిట్టుబాటు ధర లేకపోయినా సరే, టమాటా 2 రూపాయలు సరే రోడ్డు మీద పాడేస్తున్నాడు తప్ప ఏనాడు కూడా ప్రభుత్వం పైన దాడి చేయలేదు. అది రైతు. మరి ఈవేళ రైతు పేరులో టీడీపీ గోండాలు వచ్చి వాళ్ళని దాడి చేసి ఇది అమరావతి రైతులకు గెంటేశారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. నిన్న మాదిగా నేను ఛాలెంజ్ చేశాడు, ఇలా పోలీస్ కేసు పెడతాను. మిస్టర్ లోకేష్, నీ రెడ్ బుక్ భయపడి వ్యక్తి బీవీరాం కాదు, వైసీపీ భయపడతారేమో కానీ తెలుగు శక్తి భయపడదు. నేను నాడే చెప్పాను, నీది రెడ్ బుక్ అయితే నాది యమ బుక్. నా యమ బుక్ లో నీ చాప్టర్ అంతా దాంట్లో ఉంది. డిఫరెంట్ గా నీ భాగవతం మొత్తం బయటపడతారు. ఆ 3 రాజధానుల పైన వెనక లోకేష్ ఉన్నాడు. నేను ఒకటే కోరుతున్నాను, అమరావతిలో ఇప్పుడు దాకా ల్యాండ్ పూలింగ్ చేసిన భూములు ఎవరికి ఇచ్చారు? ఆ భూములు కేవలం లోకేష్ బినామీలకి కట్టబెట్టారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేస్తే మొత్తం నారా లోకేష్ జాతకం మొత్తం బయటకు వస్తుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు కూడా తెలియకుండా లోకేష్ ఆడుతున్న కపట రాజకీయం అక్కడ. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పూర్తిగా భ్రష్టపడిచ్చారు. నాడు ప్రజలు ఏదో సాధిస్తారని, ఆ ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని నష్టం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ఏం చేసి నడుస్తున్నారు? ఈ రోజు విశాఖపట్నంలో 99 పైసలు భూములు ఇచ్చేస్తున్నారు. ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలకు వెళ్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, బానిస రాష్ట్రంలో పెడతాం. ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ త్వరలో పాలన రావాలి. ఎందుకంటే నిన్నే చూసాం, గుంటూరులో ఒక మహిళ పైన దాడి చేసి ఆ మహిళని అవిశ్వాసం చేశారంటే నిజంగా ఈ ప్రభుత్వంకి హోమ్ మినిస్టర్ మహిళని సిగ్గుతో తరలించుకోవాలి. ఈ రాష్ట్రం, ఈ మంత్రులందరూ డమ్మీ మంత్రులు. కేవలం లోకేష్ భజన చేసుకున్న సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఏ మంత్రికి సబ్జెక్ట్ లేదు. రేపు ఆదివారం నాడు ఈ గురునాథ్ ఏవైతే మాట్లాడాడో, మీ లోకేష్ కి దమ్ముంటే రేపు ఆదివారం అమరావతి వస్తా. అమరావతిలో నువ్వు వెలగపూడి పెడతావో, మందరం పెడతావో, తుళ్ళూరు పెడతావో, పెద్దకాకర పెడతావు, నీ ఇష్టం. 29 గ్రామాలు ఏ గ్రామాన్ని ఇష్టం, ఒక్కనే వస్తా. నువ్వు ఎంతమంది రా, నీ బతుకు మొత్తం బయట పెట్టి అమరావతి రైతులు చెప్పులతో కొడతారు నేను. ఎందుకంటే మీరు అమరావతిని మోసం చేశారు. రేపు కర్మకారి ప్రభుత్వం ఓడిపోతే 29లో అక్కడ రైతులు, మహిళలు అందరూ ఆత్మహత్యలే, ఎవరు బతకరు. అది శ్మశానంగా మారుతుంది. ఇలా చంద్రబాబు నాయుడు మాట్లాడితే రాజధాని అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏ జిల్లా బాగు చేసి అడుగుతున్నారు. అమరావతి పేరుతో మొత్తం సంపద అంతా అక్కడ పెట్టి సంపద సృష్టిస్తామని చెప్పు. సంపద సృష్టికారు సంపద పేరుతో అప్పులు సృష్టిస్తున్నాం. ఇది మేము మాట్లాడితే జగన్ పేటీఎం బ్యాచ్ లా. ఒకటే చెప్తాను, చంద్రబాబు, లోకేష్ ఈ రాష్ట్రానికి వీళ్ళు మేలు కాదు కదా, నష్టం చేస్తారు. ఇలాంటి ప్రభుత్వం వెంటనే దించాలి. రాష్ట్రపతి పాలన, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలుగా లేవు. డెఫినెట్ గా రాష్ట్రపతి పాలన రావాలి. నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాం. వీళ్ళు గత 2 ఏళ్ళు చేసిన అరాచకాలు మొత్తం ఒక ఫైల్ తయారు చేసాం, ప్రజెంటేషన్ చేయబోతున్నాం. డెఫినెట్ గా రేపు ప్రధానమంత్రి గారు ఆగస్టు 1 ఎత్తి బస్సులో ఆషాఢ మాసంలో వచ్చారంటే ఇది బీజేపీ హిందూ పార్టీ కలవరం చేస్తాను. జై హింద్.